ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం సెలవు కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడారు. పెరిగిన నిత్యావసర వస్తువులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. పెరిగిన ధరలతో సామాన్యుడి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాన్ని విమర్శించారు. సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో దోమల తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నేత మోహన్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ప్రజా పోరు యాత్ర జరిగింది. ఇవ్వాలి అన్ని ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ పట్టాలను. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ పట్టాలను పరిష్కరించాలి. నెల్లూరు నగరంలో దోమలు, పారిశుద్ధ్యం వెంటనే పరిష్కరించాలి. నెల్లూరు నగరంలో దోమలు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యను నువ్వు అటు తిరుక్కొని ఇటు రివర్స్ పెట్టాలి బండి. మేము ఆ బోధించిన విధానాన్ని ప్రజా సమస్యలను వెంటనే ఒక నిమిషం ఆ కారు ఆపాయ ఆ కారు ఆప ఒక నిమిషం. స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలను ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలను కరెంట్ వేల కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారం ప్రజలపై మోపడం సిగ్గు పట్టాలను ఇవ్వాలి. అన్ని ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ పట్టాలను భరించాలి. ప్రభుత్వమే ట్రూ అప్ ఛార్జీలను గాని లేదా వ్యాపార సమస్యలకు కానీ గృహాలకు కానీ ఇలాంటి వాటికి ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రీపెయిడ్ పేరుతో ఈరోజు ప్రజల మీద భారాలు ఇవ్వబోతున్నారు. అట్లా ఏదైతే స్మార్ట్ మీటర్లు పెడితే వాటిల్ని మేము ఎదుర్కొంటాం, వాటిని పీకేస్తాం, ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఓ పక్క కేంద్రంలో బీజేపీ అధికారంలోకి మూడోసారి వచ్చినాక ఏదైతే ఎన్నికల్ని జమిలీ ఎన్నికల పేరుతో ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కులాలతో, మతాలతో, సంస్కృతి అనేక రకాల ఉన్నటువంటి ఈ దేశంలో జమిలీ ఎన్నికలను తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. ఈ దేశంలో ఉండేటువంటి అనేక రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అదేవిధంగా 50% రాష్ట్రాలు దీన్ని అంగీకరించాలి. అదేవిధంగా రాజ్యసభలో కూడా దీన్ని అంగీకరించాలి. అందువల్ల మోడీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలను వెనక్కి తీసుకోవాలి. దాన్ని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు జమిలీ ఎన్నికలు మేము సమర్థిస్తున్నామని చెప్పటం ఇది సరైనటువంటిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓ పక్క వక్ఫ్ బోర్డు భూముల్ని మోడీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ప్రజలకి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తాం, రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు ఏదైతే వక్ఫ్ బోర్డు భూముల్ని 54లో ఈ చట్టాన్ని తీసుకొని వస్తే 90లో వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు పరిరక్షించుకునే దానికి కమిటీలు పెట్టుకోవాలనుకున్నారు. ప్రభుత్వం చెప్పింది ఆ రోజు. ఈరోజు ఈ చట్టాన్ని సవరణ చేయబోతున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు, అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. రాబో కాలంలో దీన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు నగరంలో అనేక సమస్యలు, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఈరోజు కూడా నెల్లూరు నగరంలో రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి అవకాశాలు లేనటువంటి ఒక రకంగా జనార్దన్ కాలనీ, వెంకటేశ్వరం కానీ అట్లాగనే బాలాజీ నగర్ కానీ ఈ ప్రాంతాలంతా కూడా రిజిస్ట్రేషన్ లేవు. వాటికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ జోక్యం చేసుకుని అలాంటివి కల్పించాలని, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా రాబో కాలంలో సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ముందుండి పనిచేస్తుంది. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.